ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోషువకు దేవుడు చాలా ధైర్యం చెప్పాడు. ఎందుకంటే అన్ని లక్షల మందికి అధికారిగా వ్యవహరించడం చిన్న విషయమేమీ కాదు. అందుకు దేవుడు నీకు నేను తోడుగా ఉన్నాను, జడియకు ధైర్యంగా ముందుకు వెళ్ళు అని చెప్పాడు. దేవుని దయతో పాటు మనుషుల దయ పొందుకోవడం అంటే ఇదేనేమో. ఎందుకంటే కొన్ని గోత్రాలకు యెహోషువ ఆజ్ఞాపించి విషయాలు చెప్తుంటే వారు తిరిగి ఇచ్చిన జవాబు చూడండి. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకో. మోషే మాట ఎలా అయితే విన్నామో నీ మాట కూడా అలాగే వింటామని. ఇంతకు మించిన ధైర్యం ఎక్కడన్నా పొందుకోగలుగుతామా? అటు దేవుడు ఇటు మనుషులు ఎంత ధైర్యాన్ని ఇచ్చారు యెహోషువకు. ఈనాడు మనల్ని నడిపిస్తున్న నాయకుడికి ఇలా ధైర్యం చెప్పే స్థితిలో ఉన్నామా మనం, లేక భయపెట్టే స్థితిలో ఉన్నామా? నీ నాయకుడికి నువ్వు ధైర్యం చెప్పలేకపోయినా పర్లేదు, కానీ ఆయన్ని భయపెట్టుకో, హీనంగా చూడకు. ఆయన్ని నువ్వు నేను ఏమి పోషించట్లేదు కదా, ఆయన పోషించేది దేవుడే, ఆయన్ని నడిపించేది దేవుడే. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.